హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరికొన్ని టిప్స్‌తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ టిప్స్ అన్నీ ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసారంటే ప్రతి టిప్ క్లియర్‌గా అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్‌ని క్లియర్‌గా చూసేద్దామా? ఫస్ట్ టిప్పు బెండకాయలు కొయ్యాలి అంటే చాలా పెద్ద పనిలా అనిపిస్తుంది కదా! ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా కోసేటప్పుడు టైం ఎక్కువ పట్టేస్తుంది. హడావుడిగా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ బెండకాయ ఫ్రై చేయాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా అని ముందు రోజు కట్ చేసి పెట్టుకుందామా అంటే ఫ్రెష్‌గా ఉండవు. కాబట్టి ఈ చిన్న టిప్‌ని ట్రై చేశారంటే మీకు బెండకాయలు కట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ముందుగా బెండకాయలు మూడికలనైతే తీసుకోండి. స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్ ఉంటాయి కదా! మూడికలు. ఆ మూడికలు అన్నిటికి తీసుకోండి. అన్నీ తీసిన తర్వాత ఒక 6, 7 బెండకాయలను తీసుకొని ఈ విధంగా రబ్బర్‌నైతే పెట్టుకోండి. ఇలా రబ్బర్ పెట్టుకోవడం వల్ల బెండకాయలనేవి కదలకుండా ఉంటాయి. ఇప్పుడు కట్ చేయడం చాలా ఈజీ అండి. ఒకేసారి 6, 7 బెండకాయలను కట్ చేసేయొచ్చు కాబట్టి కట్ చేయడం వేగంగా అవుతుంది. పననేది సులువవుతుంది. ఒకటి ఒకటి కట్ చేసేటప్పుడు టైం అనేది చాలా ఎక్కువ పట్టేస్తుంది కదా! ఇలా మనం అన్నీ ఒకసారి కట్ చేసుకున్నామంటే చాలా వేగంగా టైం అనేది సేవ్ అవుతుంది. కట్ చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. కర్రీ చేయడానికి చిరాకు పడకుండా చాలా ఇష్టంగా వేగంగా చేసుకోగలుగుతాము. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సెకండ్ టిప్ వచ్చేసి అన్నం పెట్టేటప్పుడు బియ్యం కడిగిన వెంటనే అన్నాన్ని పెట్టుకుంటే అన్నం అనేది ఎక్కువ టైం ఉడుకుతుంది. గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా అన్నం పెట్టే ఒక 20 నిమిషాల ముందు బియ్యాన్ని నానబెట్టి అన్నం వండుకుంటే గ్యాస్ తక్కువ అవుతుంది. అలాగే అన్నం కూడా వేగంగా ఉడుకుతుంది. ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటో చూసేద్దాము. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళైతే వస్తాయి కదా! సడెన్‌గా మన ఇంటికి ఎవరైనా బంధువులొచ్చారంటే ఎందుకు ఏడుస్తున్నావు అని కూడా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా! మనం ఆనియన్స్ కట్ చేస్తున్నామని. ఆ ప్రాబ్లమ్ నుండి బయటకి రావాలి అంటే ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మీ దగ్గర కూలింగ్ వాటర్ ఉంటే కూలింగ్ వాటర్‌లో ఆనియన్స్‌ని వేసుకోండి. లేదంటే నార్మల్ వాటర్‌లోనే ఆనియన్స్‌ని వేసి ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మీరు ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా సరే కళ్ళంట నీళ్లు రమ్మన్నా రావు. ఏవైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు చాలా ఎక్కువగా ఆనియన్స్ కట్ చేస్తారు కదా! అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేశారంటే ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా కట్ చేసేయొచ్చు. కళ్ళంట నీళ్లు రాకుండా చాలా ఇష్టంగా కట్ చేసేయొచ్చు. అలా మాట్లాడుకుంటూ కట్ చేసుకున్నా సరే ఫ్రీగానే కట్ చేసుకుంటాము. తొక్క తీసిన తర్వాత కూడా ఈ విధంగా వాటర్‌లోనే వేసేసి అలా కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి నీళ్ళనేవి రాకుండా ఉంటాయి. సులువుగా కట్ చేసుకుంటాము. ఈ టిప్ మాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని షేర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. బెండకాయలు కట్ చేయడం ఒక వంతయితే, ఫ్రై చేయడం ఇంకో వంతు కదా! ఎంత మనం నీట్‌గా ఫ్రై చేసినా అడుగు మాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే తాలింపు పెట్టిన తర్వాత పసుపు, ఉప్పు అలాగే కారాన్ని కూడా స్టార్టింగ్‌లోనే వేసేస్తూ ఉంటామండి. అలా ఎప్పుడూ వేయకూడదు. బెండకాయలు 90% కుక్ అయిన తర్వాత కారాన్ని అలాగే ధనియాల పొడిని వేసుకుంటే బెండకాయల ఫ్రై అనేది అడుగు మాడకుండా మొత్తం ఈవెన్‌గా వేగుతాయి. కారం ఎప్పుడైనా సరే లాస్ట్‌లో వేసుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ అయితే కామన్ అయిపోయింది కదా! ముఖ్యంగా మన ఆడవాళ్ళకైతే బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తూ ఉంటుంది. ఈ ఆపరేషన్స్ ఎక్కువగా అవ్వడం వల్ల, పిల్లలైన తర్వాత ఆపరేషన్ అవుతూ ఉంటుంది. దానివల్ల అలాగే మెన్సెస్ అవుతూ ఉంటాం. అప్పుడు బ్యాక్ పెయిన్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది కదా! అలాంటప్పుడు అన్నం పెట్టుకుంటాం కదా! అన్నం ఉడుకుతున్నప్పుడు ఆ గెంజిని తీసుకొని వేడిగా ఉన్నప్పుడే గెంజిని తీసుకోండి. అందులో ఒక చిటికెడు పసుపు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని వేసుకొని, అది కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే డైలీ తీసుకున్నామంటే, బ్యాక్ పెయిన్ అనేది చాలా బాగా రిలీఫ్ వస్తుంది. ఇలా ఒక 1 మంత్ మీరు ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. డైలీ అన్నం పెట్టుకుంటాం కాబట్టి, డైలీ ఇలా తాగడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది చాలా బాగా తగ్గుతుంది. ఇప్పుడు ఫోర్త్ టిప్ ఏంటో చూసేద్దాము. పప్పు ఉడకబెట్టేటప్పుడు గ్యాస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎక్కువ టైం పడుతుంది కదా ఉడకడానికి. కానీ ఇలా చేసుకున్నామంటే తక్కువ టైంలో మనకి గ్యాస్ తక్కువ అవుతుంది. అలాగే తక్కువ టైంలో వేగంగా ఉడుకుతుంది. పప్పు పెట్టే ముందు పప్పు ఎంత కావాలో అంత తీసుకొని వాటర్‌ని వేసి ఒకసారి నీట్‌గా వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత మరలా వాటర్‌ని వేసి వీటిని కనీసం ఒక అరగంట పాటు ఒక పక్కన పెట్టేసామంటే పప్పు అనేది నీట్‌గా నానుతుంది. ఇలా
నానిన పప్పుని వండుకున్నామంటే వేగంగా ఉడుకుతుంది కాబట్టి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. ఫిఫ్త్ టిప్పు. అలాగే పప్పు పెట్టేటప్పుడు పైకి పొంగిపోతూ ఉంటుంది. తక్కువ వాటరే వేస్తాం గానీ అయినా పొంగిపోతూ ఉంటుంది కదా! అలా పొంగకుండా ఉండాలి అంటే పప్పు పెట్టేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపును వేసి మనం విజిల్ పెట్టుకున్నామంటే పైకి పొంగకుండా ఉంటుంది. సమ్మర్ వచ్చేసింది కదండీ! ఈ కాలంలో ఎక్కువగా అందరికి వేడి చేసేస్తూ ఉంటుంది. అది ఈ సంవత్సరం అయితే వేడి అనేది చాలా ఎక్కువగా ఉంది. బయట ఎండలు విపరీతంగా ఉన్నాయి. వాటి వల్ల ఇంక మనకి వేడి అనేది చాలా ఎక్కువగా చేస్తుంది. అందుకే ఈ ప్రొడక్ట్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు. నేను తీసుకున్న ప్రొడక్ట్ మీకు యూజ్ అవుతుందనేసి వీడియో అయితే షూట్ చేశానండి. దీన్ని గోండ్ కటీరా అంటారు. ఇది ఎంత వేడినైనా సరే ఒంట్లో మనకు వేడి చేస్తూ ఉంటుంది కదా! ఆ వేడిని చల్లార్చి చలవ అయితే చేస్తుంది. వేడి మొత్తం పోగొడుతుంది. నేను చాలా రివ్యూస్ చూసిన తర్వాతే ఈ ప్రొడక్ట్ తీసుకున్నాను. ఇది ఒక మనకి చిన్న పటి పంచదార ఉంటాయి కదా! పటి పంచదారలో చిన్న చిన్న ముక్కలుగా ఇస్తాడు. వాటిని ఒక 5, 6 లేదంటే ఒక 7, 8 వరకు తీసుకొని వాటర్‌లో వేసి ఒక 4-8 గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత అది మనకి జెల్లీలా మెత్తగా అవుతుంది. అలా అయిన తర్వాత డైరెక్ట్ మనం మిక్సీ చేసేసి ఆ పేస్ట్‌ని తినేయొచ్చు. లేదు అంటే ఏవైనా జ్యూసెస్ చేసేటప్పుడు గానీ అలా అంటే అందులో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. చిన్న పిల్లలు డైరెక్ట్ ఇస్తే తినరు కదా! ఇష్టపడరు. అలా అని చెప్పేసి ఏవైనా జ్యూసెస్ చేసేటప్పుడు వాళ్ళకి అందులో మిక్స్ చేసి ఇచ్చామంటే వేడి చేస్తే చాలా బాగా చలవ చేస్తుంది. పిల్లలకు కూడా చాలా వేడి చేస్తుంది కదా! అందుకే ఈ ప్రొడక్ట్ మాక్సిమం తీసుకోండి. దీన్ని నేను ట్యాగ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్న పిల్లలకి డ్రై ఫ్రూట్స్ మనం నానబెట్టి ఇచ్చినా సరే తినరు కదండీ! మనం ఎంత చెప్పినా సరే చాలా మారం చేస్తారు. కానీ ఇలా జ్యూస్ చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. మా పాపకైతే ఇలా చాలా ఇష్టం. నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ముందు రోజు నైటే సోక్ చేసుకున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత ఈ విధంగా డ్రై ఫ్రూట్స్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని పూల్ మఖానా వేసుకున్నాను. అలాగే బెల్లాన్ని కొద్దిగా వేశాను. బెల్లం వేయడం వల్ల అది టేస్ట్ తగులుతుంది కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే బెల్లం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కదా! ఇలా వేసుకున్న తర్వాత ముందు ఒకసారి మిక్సీ పట్టి తర్వాత మళ్ళా మా పాలని యాడ్ చేసి అయితే మిక్సీ చేసుకున్నానండి. అయితే మా పాప పాల డబ్బాలో వేసి ఇమ్మంటుంది కాబట్టి నేనైతే ఫిల్టర్ చేసి ఇస్తున్నాను. మీ పిల్లలు గ్లాస్‌తో తాగినట్టయితే డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు. ఇంకా ఇందులో ఒక బనానా యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నామంటే ఇంకా హెల్త్‌కి చాలా మంచిది. ఈసారి మీ పిల్లలు మారం చేస్తే ఇలా మిక్సీ పట్టి ఇచ్చేయండి. నేను గోండ్ కటీరా అని చెప్పాను కదండీ! వాటిని ఇలా మనం మిక్సీ పట్టేటప్పుడు ఇందులో యాడ్ చేసి పిల్లలకి ఇచ్చేసామంటే చాలా ఇష్టంగా తాగేస్తారు. వాళ్ళకి తెలీదు యాడ్ చేశామని కాబట్టి వాళ్ళు ఇష్టంగా తాగుతారు. ఇంకో విషయం ఏంటంటే ఆ గోండ్ కటీరా అనేది ఎలాంటి టేస్టు ఉండదు. చప్పగానే ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్. ఈ టిప్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి.